ఇళయరాజానే రా. రాజా రాజాయే. ఇది దేవ పాట. పాట బాగుంటే చాలు రాజా అంటారు. 11 గంటలు కూడా అవ్వలేదు, అప్పుడే పరీక్ష రాసేసి ఇంటికి వెళ్తున్నావా? ఇంటికి వెళ్ళలేదు తాత, ఇటు క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాడు, నేను చూడడానికి వెళ్తున్నా. అట్లాగాని పరీక్ష రాసే ప్యాడ్ ఇంట్లో పెట్టే టైం కూడా లేదా? ఈలోగా బస్ అక్కడి నుంచి వెళ్ళిపోతేను. నా చిన్నప్పటి నుంచి ఆడుతున్న టీం తాత. అది అంత గొప్ప టీమా? అన్ని ఊళ్ళలో 100 టీంలున్నా కూడా ఒక టీం కి మాత్రం మంచి పేరుంటుంది. అలాంటిది మా టీం. అవునబ్బాయి, మా ఊళ్ళో కూడా 5 స్టార్ అనే టీం ఉండదే. వెళ్ళిన చోటల్లా ప్రైజ్ పట్టుకొస్తారు. అలాంటి టీమే మా ఊళ్ళో ఉంది, జాలీ ఫ్రెండ్స్ అని. 28 ఏళ్ల తర్వాత నిన్న ప్రపంచ కప్ సాధించినటువంటి మన ఇండియన్ టీం అభినందనలు. అలాగే గ్రౌండ్ కాడ దిగాలన్నారుగా, దిగండి. కరుపన్న ఆడడానికి రమ్మన్నాడు. సరే, నువ్వు ఆడడానికి వస్తున్నావు అని మిగిలిన వాళ్ళు తెలుసా? రేయ్, ఏంట్రా ఊరికి అదే మాట అడుగుతున్నావు? రేయ్, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసురా. అభి అన్న, నీ మ్యాచ్ అన్న? అవునరా. నువ్వు ఎంత దూరం నుండి స్కూల్కి వస్తున్నావు? లేదన్నా, మా అమ్మమ్మ వాళ్ళు లీవ్కి వచ్చా. సరేనా? ఎవర్రా అన్న? నేను చెప్పాను కదా, మా స్కూల్లో యార్కులు బాగా వేసాను. ఈ అన్నయ్య ఆయన. వీళ్ళు ఎందుకన్నా ఇంత దూరం ఎక్కడికి వచ్చారు? రే, నువ్వు ఆ బడి పంతులు కొడుకునే కదా? పంతులు కొడుకునే అన్న. సరేరా, ఇదేంటి మీ చుట్టాలుండే ఊరా? లేదన్న, మన కరుపన్ అనే ఈ టీంలో ఆడమని పిలిచాడు. ఏంటదే, కరుపన్న టీంలో ఆడమన్నాడా? నేనే రమ్మన్నాను. మ్యాచ్ ఉందని చెప్తే ఒకడు వస్తున్నాడు, ఒకటి రావట్లేదు, అందుకే రమ్మన్నా. వాళ్ళు ఎప్పుడు అలాగే అంటారన్నా, ఆడడానికి వచ్చేసారు కదా. వెంకటేష్, మన టీం ఆల్రెడీ బౌలింగ్ లో వీక్ గా ఉంది. నేను చూశాను, ఈ పిల్లాడు బౌలింగ్ బాగా వేస్తాడు, ఆడినివ్వండి. వీడి కోసం మనల్ని బయట కూర్చోమంటావా? చెప్పు, ఎవరిని బయట కూర్చోబెడతాం చెప్పు. సరే వెంకటేష్, నేను డ్రాప్ అవుతాలే. మన టీం గెలవాలి. ఈ కప్పు మనం గెలిస్తే నాకు అదే చాలు. ఇదిగో వస్తున్నా. అన్నా, నువ్వు చేస్తున్న పని వెళ్ళి టాస్ వేసి వస్తాను. అన్నా పర్లేదన్నా, కూర్చుంటాను. నువ్వు మాట్లాడుకో, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళాడు. రే, ఇప్పుడు వాళ్ళు మన గ్రౌండ్ కు వస్తారు, తర్వాత వాళ్ళు మన ఇంటికి వస్తారు. నేను చెప్పాను కదరా, ఈ జాలీ ఫ్రెండ్స్ టీం నువ్వు అనుకున్నట్లేదురా. అది 4 ఏళ్ల కిందటి సంగతిరా. కరుపన్న కేవలం ఎంట్రీ ఫీజు కట్టడానికి, టాస్ వేయడానికి మాత్రమే ఉన్నాడురా. ఆట మొత్తం వెంకటేశ్వర చేతిలో ఉంటుంది. అతను వచ్చిన దగ్గర నుంచి ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదురా. వెంకటేష్, మంది ఫీల్డింగ్. ముందుగా ఫీల్డింగ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా మన ఊరు నుంచి 30 కిలోమీటర్లు దాటించి మరీ తీసుకొచ్చి క్రికెట్ ఎందుకు ఆడిస్తున్నారు అనుకుంటున్నావు? ఇక్కడ ఎవరికి కూడా క్రికెట్ ఆడడం పెద్దగా తెలియదు. బాల్ క్రికెట్ లో సేవాగ్లా ఆడే ఆటగాడైన మన శేషు. అలా ఆడాలని నీకు ఉంది కదరా. ఇప్పుడు జాలీ ఫ్రెండ్స్ ని మొట్టమొదటి బాల్ వేయబోతోంది మన శేషుకి. ఏంటయా ఇతని గురించి అంత గొప్పలు చెప్పావు? తేలిక బాల్ కూడా కొట్టలేకపోయాడు. లాక్ పెడితే మా అత్తగారింట్లో పడాల్సిందా బాలు? మొదటి బాల్ ని మా బావ ఎప్పుడు దేవుడికే వదిలేస్తాడు, మిగిలిన బాల్స్ ఆడే చూసుకుంటాడు. నమ్మకం లేదు కదా, కాసేపు ఆగి నువ్వే చూడు. ఎండాకాలంలో ఉరుములు మెరుపులు ఎప్పుడైనా చూసారా? మన శేషు బ్యాటింగ్ దిగితే అవి ఎదుటి జట్టుని ఉరుములు మెరుపులా ఉంటాయి. ఇంట్లో జాగ్రత్తగా ఉండమని చెప్పు, అక్కడ దాకా కొడతాడు వీడు. మన శేషుగాడు 3 నెలల్లోనే దుబాయ్ నుంచి ఎందుకురా తిరిగి వచ్చేసాడా? ఊరికి ఎందుకు వస్తాడు? అక్కడ కూడా లీవ్ రోజుల్లో క్రికెట్ ఆడి అరపడితో గొడవ పెట్టుకున్నాడు. అందుకు వాళ్ళు ఇండియా పోయి ఆడుకోరా అని కలిపేశారు. ఏంట్రా అన్న అసలు బౌలింగ్ అయ్యాడా?
రే ఒక్క వికెట్ కూడా పడలేదురా. ఊర్లో పడుగు తీకంట్రా. వెంకటేష్ అన్న ఆ అన్న ఆఫ్ సైడ్ ఆడలేకపోతున్నాడు. ఆఫ్ సైడ్ వేస్తే అవుట్ అవుతాడు అన్న. ఫీల్డింగ్ చేయరా. వెళ్ళు. అన్న అది వెళ్ళమని చెప్తున్నా కదా. రే కరెక్ట్ గా లైన్ లో వేయరా. పోరా. వాడినెందుకు తీసుకొచ్చామన్నా? ఊరికే ఫీల్డ్ అటు ఇటు తిరుగుతున్నాడు. రే ఆ పిల్లాడు బాగా బౌలింగ్ చేస్తాడు, కనీసం ఒక ఓవర్ అయినా ఇవ్వాల్సింది పాపం. తర్వాతి ఓవర్ మొదటి బంతికి మన శేషు 6 కొట్టాడని చూద్దాం. లెఫ్ట్ సైడ్ గట్టిగా కొట్టిన షాట్ కి చివరి బంతికి అవుట్ అయ్యాడంటే అది కూడా సిక్సర్ కొట్టాల్సిందే. ఏడు సాల్దా ఇక సాలనంత వరకు కొట్టాడు. వికెట్ తీసినోడు చూడు. సచిన్ వికెట్ తీసిన శ్రీశాంత్ లా ఎలా ఎగురుతా ఉన్నాడు. నాకు ఇది ఎట్టా మత్తెక్కిస్తుందో. ఆడి వికెట్ తీసినోడు గెంతుంటే చూడడం మా బావకి మత్తెక్కి. ఏంట్రా వెళదాం అంటున్నావు? వద్దురా, వాళ్ళు ఏమైనా అంటారేమో. పర్వాలేదు వెళ్దాం పద. అన్నా వాడు వెళ్ళిపోతున్నాడన్నా. పోతే పోని రా. ఇప్పుడు ఒప్పుకుంటావా మా బావ గొప్ప ప్లేయర్ అని? అన్నా ఏంట్రా? మీ ఆవిడ ట్రాక్టర్ మీద వస్తుంది. జట్టు 98 పరుగుల అయ్యయ్యో శేషుగడి పెళ్ళం. ఓ శేషుకి పెళ్లి కూడా అయిందా? ఇంటర్ చదివేటప్పుడు ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కులాంతర వివాహం. రామ్మా యశోదా, పొలం దున్నుతున్నావా? అబ్బాయి ఎట్టా ఉన్నాడు? ఏడా మనిషి. అమ్మ యశోదా, శేషు వెళ్ళాడు, ఇటు పక్కే రావట్లేదే. మరి విజయకాంత్ పాట ఎక్కడి నుంచి వచ్చింది? ఆ? దా, కెప్టెన్ పుట్టినరోజు వస్తుంది కదా, అందుకే పెట్టారు. యశోదా బండి నేనే తీసుకొచ్చా. బావ పొద్దున్నే పరిగెళ్ళిపోయాడు. అయితే మర్యాదగా అడిగితే ఎవరు చెప్పరన్నమాట. ఉండండి చెప్తా. ఆ టెంట్ తగలెడితే గానీ మీరెవరు చెప్పరు. యశోదా ఆ నూతిలో ఉన్నాడు చూడు. రే నోరు మీరా. ఆ అమ్మాయి టెంటే తగలబెడతానంటుంటే ఆ నష్టం ఊడి భరిస్తాడు. ఆ అమ్మాయి చేతికి చిక్కడం వాడికి ఏమైనా కొత్త? బావ పొద్దున్నే పరిగెళ్ళిపోయాడని చెప్పానుగా. ఇప్పుడు చూస్తున్నారేంట్రా? అటు చూడండి రా. పైకొస్తావా? ఇదిగో వచ్చేస్తున్నా. ఎడిపోతున్నావు? బండి తీసుకుని వచ్చేస్తా. ఏ నేను అట్ట వెళ్ళంగానే మళ్ళీ తిప్పుకుని ఇక్కడ రావడానికా? వచ్చి బండెక్కు. బావా నా బండి తీసుకుని వచ్చాయి. ఆటాడేటప్పుడు పులిలా రెచ్చిపోయాడు. పెళ్ళం వచ్చి రాగానే పిల్లిలా అయిపోయాడు పాపం. వాడిని పంపించాం కాబట్టి అమ్మాయి గమని వెళ్ళిపోతుంది. లేకపోతే ఏం చేసేదో మీ అందరికీ తెలుసుగా. ఏందయ్యా నువ్వు మాట్లాడేది? వెల్కమ్ టు డి స్టూడియోస్. వారం వారం మన షోలో వెరైటీ విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజు విశేషాన్ని చూద్దాం. రక్తంలో క్రికెట్ ఎంతగా ఇంకిపోతే ఇలాంటి సిఎస్కే ఫ్యాన్ కాగలరు. ఐపీఎల్ దగ్గర పడుతుంది కదా, ఇది పక్కా ఎపిసోడ్ లా ఉంటుందనుకుంటాను. రండి ఒకసారి ఇంటి యజమానితో మాట్లాడదాం. ఇంటి బాస్ వస్తున్నారు, ముందు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. ఏమండి ఏమండి ఆ మీ మిక్చర్ అయిపోయింది. స్కూల్ నుండి వచ్చేటప్పుడు కొనుక్కురండి. సరేలే. మిక్చర్ అట. అసలు విషయం అమ్మగారిని అడుగుదాం రండి. ఓకేనా? ఇలాంటి గొప్ప ఐడియా మీకెలా వచ్చిందమ్మా? కేవలం సిఎస్కే కి డైహార్డ్ ఫ్యాన్ అయితేనే ఇలాంటివి చేయగలరమ్మా. అమ్మా అరే విసిగించకుండా వెళ్ళమ్మా. ఊరికే సిఎస్కి టీఎస్కి అంటూ నీకు నచ్చుతుందా చెప్పు? మీ ఇంటికి ఇలా మాంకాలమ్మ గుడికేసినట్టు పసుపు రంగేస్తే నువ్వు ఒప్పుకుంటావా? నేనొక తిక్క చచ్చినోని కన్నాను. ఇదంతా వాడి పని. వాడిని అడుగు. వెళ్ళవమ్మా అంటుంటే.
ఊరుకోండి. మనమంతా కూడా సిఎస్కే ఫ్యాన్లమే. మీరు మాత్రం మీ ఇంటికి పెయింట్ చేసి పిచ్చిక్కిచ్చారు. అసలు ఎలా వచ్చింది ఐడియా? ఇక్కడున్న చాలా మంది సిఎస్కే ఫ్యాన్సే. అది గొప్పేం కాదు. సిఎస్కే అంటే నాకెంత ఇష్టమో చూపించుకోవాలిగా. మనం ఏం చేసినా గుంపులో ఒకటిగా చేయకూడదు, స్పెషల్ గా చేయాలి. సరే కానీ అది బానే ఉంది. ఒకరింట్లో ఒక జెర్సీ ఉంటుంది లేదా 2 జెర్సీలు ఉంటాయి. అదేంటి తీగ మీద రకరకాల కలర్స్ లో జెర్సీలు కనిపిస్తున్నాయి? అది నేను చెప్తాను. ఇస్తాను. ఐఎమ్ నాని. ఇదిగో వీడికంతా నేనే. అది ఆవిడ నిన్ను అడిగిందా? మావాడు వచ్చేసి గెస్ట్ ప్లేయర్. వీడి సత్తా చూసి ఏ టీం అయితే పిలుస్తుందో ఆ టీం వైపు ఆడతాడు. ఈ రోజు మీ టీం లో ఆడితే ఆ తర్వాత టోర్నమెంట్ లో మీ రైవల్ టీం తో కలిసి ఆడతాడు. వీటిలో 30 వంతు జెర్సీలు వేసుకుని టీంలే. ఇదంతా చూస్తుంటే అసలు మీరు జెర్సీ దుకాణమే పెట్టుకోవచ్చు అనుకుంటాను. వీడి కోసమే ప్రత్యేకంగా వీళ్ళమ్మ ఒక పెద్ద జెర్సీల షాపే పెట్టించింది.